ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనము JSX గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనము ప్రాప్స్ అంటే రియాక్ట్లో ప్రాప్స్ అనేది ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాం. ఓకే. సో బేసికల్గా ప్రాప్స్ అంటే ఏంటిది అంటే ఒక కాంపోనెంట్కి మనము ఇన్ఫర్మేషన్ని పాస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇదంతా వేసేద్దాము, లాస్ట్ క్లాస్లో ఉన్నదంతా కూడా. రైట్. సో మనం లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా ఇది ఒక కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్కి మనము జాఫర్ అనే ఇన్ఫర్మేషన్ని మనము పంపిస్తున్నాము. రైట్. సో బేసికల్గా మనకు నార్మల్ HTML ఎలిమెంట్లో మనము ఈ ప్లేస్ని ఏమంటాము? అట్రిబ్యూట్ అంటాం. ఓకే. ఓకే, సో ఈ ప్లేస్లో ఉన్నదాన్ని అట్రిబ్యూట్ అంటాం. ఈ అట్రిబ్యూట్ మనం యాక్చువల్గా ఏంటి అంటే ఇది నార్మల్గా ఒక ఫంక్షన్ని మనము రియాక్ట్లో ఏం చేస్తున్నాము అంటే HTML రూపంలో మనము కాల్ చేస్తున్నాం. అంటే మామూలుగా పారాంథసిస్ కాకుండా HTML ఎలిమెంట్ లాగా మనము కాల్ చేస్తున్నాం. రైట్. ఈ కాల్ చేసేటప్పుడు ఇలా మనము అట్రిబ్యూట్స్ అనేటివి పాస్ చేస్తున్నాం. అయితే ఇవైతే ఇలా మనము నేమ్ అంటే ఒక అట్రిబ్యూట్ దాని యొక్క వాల్యూ అనేది ఈ విధంగా పాస్ చేస్తామో, ఇలా పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం అంటే ఈ వాల్యూని మనము ఈ ఫంక్షన్లో మనం యాక్సెస్ చేయొచ్చు. సో అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఏదైతే అట్రిబ్యూట్స్ మనం పాస్ చేసామో మీరు ఎలా అనుకోవచ్చు అంటే ఒక ఫంక్షన్ మనం కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తాం కదా. లైక్ ఇప్పుడు గ్రీట్ అనేది ఎగ్జాంపుల్కి మనము ఇలా కాల్ చేస్తున్నాం అనుకో, ఇందులో మనం అంటే మనము ప్రాప్స్ని ఏమంటారు యాజ్ ఏ ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తున్నాం అనుకో. బేసిక్గా ఎలా పంపిస్తారు అంటే నేమ్ జాఫర్. ఓకే, అంటే ఏంటిది బ్యాక్ ఎండ్లో ఏంటి జరిగేది మనకి ఇక్కడ అంటే ఇది మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నట్టుగా అర్థం. కాకపోతే ఏంటి, రియాక్ట్లో దీన్ని మనము కాంపోనెంట్ అంటాం. కాంపోనెంట్ని ఇలా మనము యూజ్ చేస్తాం. యూజ్ చేసేటప్పుడు మనము ఇలా అట్రిబ్యూట్స్ కింద పంపిస్తాం. అయితే మనం అది జావా స్క్రిప్ట్లో అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక ఫంక్షన్కి మనము ఈ టోటల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ లోపల నేమ్ అండ్ ప్రాపర్టీ ఏముంది, ఇది ప్రాపర్టీ అండ్ వాల్యూ కింద మనం పంపిస్తాం. సపోజ్ ఇలా మనం పంపించిన దాన్ని మనము అంటే ఏంటిదంటే ఇలా పంపించినా సేమే. కాకపోతే ఏంటి అంటే ఇది రియాక్ట్ వేస్లో ఒక కాంపోనెంట్కి పంపించడం లాంటిది అంటారు. ఇదేమో నార్మల్గా జావా స్క్రిప్ట్లో మనము ఒక ఆర్గ్యుమెంట్ కింద పంపించడం అంటాం. సో ఇలా మనం పంపించిన దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు మీకు గుర్తుందా? మనం ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ని యాక్సెస్ చేసేటప్పుడు మనం ఇష్టం ఉన్న పేరు ఇచ్చుకోవచ్చు. అంటే ఏ పేరైనా కానీ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అంటే నేను ఇప్పుడు మనకు వస్తున్నది ఏంది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి నేను ఏమని పేరు ఇస్తా అంటే ప్రాప్స్ అని ఇస్తా. ఓకే, సో దీన్ని సేవ్ చేసుకుందాము, దీన్ని కూడా సేవ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము అంటే ప్రాప్స్లో ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మనము కన్సోల్ చేసి చెక్ చేద్దాం. కన్సోల్స్ చెక్ చేసి అవుట్పుట్ చూద్దాము. రైట్. సో అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఏంటి, నేము జాఫర్. మీరు గమనిస్తే నేను యాప్లో ఇక్కడ ఈ విధంగా నేను పంపించవచ్చు ప్యూర్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు అన్నా. సేమ్ రియాక్ట్లో కూడా మీరు ఒక కాంపోనెంట్కి ఇలా పంపించినప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్గా అది ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు. ఏంటి విషయం ఏంటి అంటే ఇక్కడ రాసే విధానంలో తేడా, అంతేకాని మనము ఒక ఫంక్షన్లో దాన్ని యాక్సెస్ చేసేటప్పుడు మాత్రం మనము ఒక ఆబ్జెక్ట్ లాగానే మనము
తెచ్చుకోవచ్చు. అంటే అలానే మనకి వస్తుంది. అంటే బేసిక్గా ఏంటిది, ఈ అట్రిబ్యూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం ఏం చేస్తాం, వీటిని అన్నిటిని మనము ఏమనుకోవాలి అంటే జావా స్క్రిప్ట్ ప్రకారంగా ఆర్గ్యుమెంట్స్ అనుకోవాలన్నట్టు. అంటే జావా స్క్రిప్ట్లో ఒక మెథడ్ని మనం కాల్ చేసేటప్పుడు దాంట్లోకి పారెంథీసిస్ లోపల మన ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం కదా. ఇలా ఆర్గ్యుమెంట్స్ని పంపించేటప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పంపిస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంది, మనం ఏవైతే ఇలా అట్రిబ్యూట్స్ అనేది ఇస్తుంటామో, సపోజ్ నేను ఇక్కడ ఏజ్ ఇస్తాను. ఓకే, ఏజ్ ఇచ్చినప్పుడు నేను ఇది నెంబర్ కింద ఇస్తాను. ఓకే, ఎప్పుడైతే నెంబర్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం కర్లీ బ్రేసెస్ వాడాలి. ఓకే, నేను 30 ఇస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చింది అనేది. ఓకే, ఇక మనకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది. ఓకే, ఏజ్ 30 అనేది ఈ టోటల్ ఆబ్జెక్ట్లో నేమ్ ఉంది, ఏజ్ ఉంది. సో బేసికల్గా ఏమైతుంది ఇక్కడ అంటే, మీరు ఇక్కడ అట్రిబ్యూట్స్ ఇలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఏమైతుంది అంటే మనకు ఈ అట్రిబ్యూట్స్ అన్నీ కలిపి ఒక ఆబ్జెక్ట్ రూపంలో వస్తున్నాయి. సో బేసికల్గా జరుగుతున్నది అనేది అది. ఇక్కడ మనము రియాక్ట్లో ప్రాప్స్ అంటే ఏంటిదంటే, ఈ అట్రిబ్యూట్స్నే మనం ప్రాప్స్ అంటాం. ప్రాప్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ని మనం ఎందులో వాడతాం, బేసిక్గా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో ఇలా మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మనము ప్రాపర్టీస్ అంటాం. ఓకే, అంటే ఏంది టోటల్గా యాక్చువల్గా ఈ రెండు కంబైన్డ్ ఏజ్ ప్లస్ 30 ఈ రెండింటిని కలిపి మనం ప్రాపర్టీస్ అంటాం బేసిక్గా. సో అయితే ఏంటిది అంటే, ఈ ప్రాపర్టీస్ మనం ఈ కాంపోనెంట్కి పంపిస్తున్నాం కదా, ఈ పంపించిన ప్రాపర్టీస్ని మనము చేంజ్ చేయడానికి వీలు పడదు. అంటే ఏంటి వీలు పడదు అంటే మీన్స్, ఎగ్జాంపుల్కి నాకు ఇక్కడ నేమ్ ఉంది. ఓకే, ఈ నేమ్ని నేను జాఫర్ ఉంది, ఇక్కడ జాఫర్ నుంచి నేను వేరే నేమ్కి చేంజ్ చేయాలనుకుంటున్నా. మనం ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీ వాల్యూని ఎలా యాక్సెస్ చేయొచ్చు, ప్రాప్స్ డాట్, అంతే కదా, ప్రాప్స్ డాట్ నేమ్. నేను ఏమనుకుంటున్నా, చేంజ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం మనం, బేసిక్గా నేను ఫిజాన్ కిందికి చేంజ్ చేయాలనుకుంటున్నా. సో జనరల్గా జావా స్క్రిప్ట్లో అంటే నార్మల్ ఫంక్షన్లో ఇలా మనకు వచ్చిన ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనము చేంజ్ చేయొచ్చు. ఓకే, మ్యూట్ చేయండి ఎవరైనా మ్యూట్ చేయకపోతే. సో ఇప్పుడు నేను కన్సోల్లో చెక్ చేస్తున్నా ఏం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏమొస్తుంది, కెన్ నాట్ అసైన్ టు రీడ్ ఓన్లీ ప్రాపర్టీ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఏంటి, మనము ఈ కాంపోనెంట్కి ఈ అట్రిబ్యూట్స్ని పంపిస్తున్నాం కదా, ఈ అట్రిబ్యూట్స్ని మనం ఏమనుకుంటున్నాము, ప్రాప్స్ అనుకుంటున్నాం. ఈ పంపించే ప్రాప్స్ని మనము చేంజ్ చేయడానికి వీలు పడదు. ఎందుకు పడదు అంటే, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని మనము ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే యాక్సెస్ అనేది మనకు రియాక్ట్ అనేది ఇచ్చింది. అంటే ఏంటిది అంటే, జనరల్గా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో ఏంటిది అంటే, మనము ఒక ప్రాపర్టీ ఉంటుంది అన్నట్టు. అంటే ఎలా అంటే, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనము మాడిఫై చేయకుండా ఉండడానికి అని చెప్పేసి మనము ఒక రూల్స్ అనేటివి సెట్ చేయొచ్చు ఆబ్జెక్ట్లో, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో. సో అలా రియాక్ట్ ఏం చేస్తుంది అంటే, ఇలా మనం కాంపోనెంట్స్కి అట్రిబ్యూట్స్ కింద పంపించినప్పుడు ఇదంతా కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా ఫామ్ అవుతుంది కదా. ఆ ఫామ్ అయిన ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ మనము దాంట్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేసుకోవడానికి మాత్రమే వాడచ్చు. రీడ్ అంటే యూజ్ చేసుకోవచ్చు తప్ప దాంట్లో ఉన్న వాల్యూస్ని అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీ వాల్యూస్ని మనము చేంజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే, ఈ ఆబ్జెక్ట్లో మనకు ఓన్లీ పర్మిషన్స్ ఎంతవరకు ఉన్నాయి అంటే, రీడ్ చేయడానికి అంటే మనం యూజ్ చేయడానికి మాత్రమే ఉన్నది తప్ప చేంజ్ చేయడానికి ఆ పర్మిషన్స్ అనేటివి మనకు ఇవ్వలేదు. ఓకే, అంటే ఏంది, రియాక్ట్ అనేది డిఫాల్ట్గా ఇలా పంపించిన అట్రిబ్యూట్స్ని ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేసి ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తుంది. సో బేసిక్గా ఇది ప్రాప్స్. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంది, బేసికల్గా ప్రాప్స్ అనేటివి ఇలా అట్రిబ్యూట్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి వాల్యూ వచ్చి ఇచ్చిన దాన్ని ఆబ్జెక్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన దాన్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏంటి, నేను ఇక్కడ కన్సోల్లో మాత్రమే యూజ్ చేశాను కదా, నేను ఒకవేళ
ఈ జేఎస్ఎక్స్లో యూజ్ చేయాలి అన్నప్పుడు ఎలా చేయొచ్చు? అయితే జేఎస్ఎక్స్లో మనకు ఈ కర్లీ బ్రేసెస్ వాడుకొని మధ్యలో మనం ఏదన్నా పెట్టామనుకోండి, దీన్ని ఏమంటాము అంటే జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ అంటాం. జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ బేసిక్ ఏం చేస్తుంది అంటే నార్మల్ హెచ్టిఎంఎల్కి కన్వర్ట్ అయ్యే ముందు ఏం చేస్తుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయి ఎగ్జాంపుల్కి 2+2 అన్నాం అనుకోండి, 2+2 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి అప్పుడు H1 2+2 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది 4 అవుతుంది. అప్పుడు మనకు వస్తుంది. చూద్దాం మనం ఎగ్జాంపుల్కి. ఓకే, మనం వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ కదా ఇక్కడ, అందు గురించి ఎర్రర్ చూపిస్తుంది. మనం తీసేద్దాం, ఎర్రర్ పోద్ది. ఓకే, ఆ ఎర్రర్ పోయినాకనే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. గుర్తుంది కదా, జావా స్క్రిప్ట్లో ఎక్కడన్నా లైన్లో ఎర్రర్ వస్తే మిగతా లైన్స్ ఎగ్జిక్యూట్ కావు. సేమ్ థింగ్స్ అప్లై హియర్. ఇక్కడ ఏమైంది 2+2 అనేది ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి 4 అనేది వచ్చింది. సో మనం ఏవైనా ఇలా ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని కానీ అరేలో ఉన్న వాల్యూస్ని కానీ తర్వాత ఏవైనా వేరియబుల్స్ని కానీ మనం యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ అనేది వాడాలి. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్ వాడి కర్లీ బ్రేసెస్ లోపల మనము కాల్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏం కావాలి, ప్రాప్స్ డాట్ నేమ్ అంటే ఏంటి, ఈ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని మనము రీడ్ చేస్తున్నాం. రీడ్ అంటే ఇక్కడ అవుట్పుట్ చేస్తున్నాం బేసిక్గా. ఓకే, జాఫర్ అనేది వచ్చింది. ఎగ్జాంపుల్కి నేను ఈ కర్లీ బ్రేసెస్ వాడకుండా చేస్తా. కర్లీ బ్రేసెస్ వాడకుండా చేసినప్పుడు ఏమైంది, కర్లీ బ్రేసెస్ వాడకపోవడం వల్ల ఇది ఓన్లీ టెక్స్ట్ రూపంలోనే తీసేసుకొని యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చేస్తుంది. అయితే కర్లీ బ్రేసెస్ ఎప్పుడైతే నేను వాడతానో అప్పుడే ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న ఈ ప్రాప్స్లో ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్లో ఉన్న వాల్యూని తీసుకొని దాన్ని ఈ ప్లేస్లో అది రీప్లేస్ చేసి అవుట్పుట్ చూపిస్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ప్రాప్స్లో ఇందులో ఏది ఈ కాంపోనెంట్లో పాస్ అయిన ప్రాపర్టీస్ని మనము యాక్సెస్ చేసి డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇంకా మనము సపోజ్కి ప్రాప్స్లో ఏంటిది అంటే ఒక కాంపోనెంట్ని మనం ఎన్నిసార్లు అయినా రీయూజ్ అనేది చేయొచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు గ్రీట్ అనేది ఉంది. ఓకే, ఈ గ్రీట్ అనేది నేను మళ్ళీ ఇంకో గ్రీట్ తీసుకున్నా, ఇంకో గ్రీట్ కూడా తీసుకున్నా. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, జాన్ జేక్ సేవ్ చేశాను. అవుట్పుట్ చూడండి, జాఫర్ జాన్ జేక్. సో దీనివల్ల ఏమైంది అంటే ఒకసారి మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ని మనము డిఫరెంట్ వ్యక్తులు, అంటే ఎగ్జాంపుల్కి మీరు దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే ఒక యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనము ఒక టేబుల్లో ఒక రో రూపంలో చూపించుకోవాలనుకున్నప్పుడు ఎవ్రీ రో అనేది మనం ఒక కాంపోనెంట్ కింద క్రియేట్ చేసుకొని ఆ ఎవ్రీ రోకి అంటే ఎవ్రీ రో అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాంపోనెంట్ అయింది అనుకోండి, దాంట్లో మనం యూజర్ డీటెయిల్స్ అనేటివి ఈ విధంగా పాస్ చేసి ఇక్కడ మనము యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏంటి, సేమ్ కాంపోనెంట్ అనేది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఎన్నిసార్లు అయినా యూజ్ చేస్తాం. అదే ప్రాప్స్ అనేది లేదనుకోండి, అంటే ఇలా మనం పాస్ చేసే ఫెసిలిటీ అనేది లేకపోతే ఏం జరుగుతుంది, మనకి ఇలా రాయాల్సి వస్తుంది. ఇలా రాయాల్సి వచ్చి ఏం జరుగుతుంది, మీరు ఒకసారి ఏదైనా ఒక కాంపోనెంట్ని రాసినప్పుడు అది మళ్ళీ యూజ్ కావడానికి కాదు. అటువంటిప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, మీరు ఇంకోటి గ్రీట్ జాఫర్ అని మళ్ళీ కొత్త జేఎస్ ఫైల్స్ క్రియేట్ చేసి వాటన్నిటిని మళ్ళీ కాల్ చేయాల్సి వస్తుంది. అదే ఇలా ఈ అట్రిబ్యూట్స్ ద్వారా మనం ప్రాప్స్ అనేది క్రియేట్ కావడం వల్ల మనకి ఏంటి అంటే మనం ఎన్నిసార్లు అయినా కానీ ఈ కాంపోనెంట్ని రీయూజ్ చేయగలుగుతున్నాం. రీయూజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేస్తున్నాం. అంటే ఈ కాంపోనెంట్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేస్తున్నామో అది మనం చేంజ్ చేయగలుగుతున్నాం.
సో బేసిక్గా ఇది ప్రాప్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనము స్టేట్ గురించి చెప్పుకుందాం.